మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన వారారా, ఈరోజు దేవుని వాక్యము 27వ కీర్తన కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెరతును అని ఇక్కడ దావీదు ప్రశ్న వేస్తా ఉన్నాడు. అంటే యెహోవా నాకు వెలుగు, ఆయన నాకు వెలుగై ఉన్నాడు, ఆయన నాకు రక్షకుడై ఉన్నాడు. కనుక నేను ఈ భూలోకంలో ఎవరికి భయపడతానని. ఆయన నా ప్రాణదుర్గం, ఆయన వెలుగే కాదు, రక్షకుడే కాదు, ఆయన మనకి ప్రాణదుర్గం లాంటి వాడు. నిజమే ప్రియులు, ఇక్కడ వెలుగు అంటే ఏంటి? వెలుగులో ఎవరైనా భయపడతారా? భయపడరు, ధైర్యంగా ఉంటారు. వెలుగులో ఎక్కడికైనా ప్రయాణం చేస్తారు, ఎంత దూరమైన వెళ్ళగలుగుతాం. చీకటి అంటే ప్రయాణం చేయలేం, భయము, ఎక్కడ శత్రువులు వస్తారో, ఎక్కడ పాములు తేళ్ళు, చీకటానికి అందరూ భయపడతారు. అయితే ఇక్కడ చూసినప్పుడు యెహోవా నాకు వెలుగై ఉన్నాడని దాడు చెప్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు మనకు వెలుగుగా ఉంటాడో, ఆయన మనకు రక్షకుడుగా ఉంటాడో, మనం చీకటికి భయపడవలసిన పని లేదు. చీకటి అంటే ఏంటి? కష్టాలు, అవమానాలు, నిందలు, శోధనలు, శత్రువులు, అప్పులు, ఇలా ఎన్నో సమస్యలు చీకటి. వెలుగంటే సమృద్ధి, దీవెన, దేవుని సన్నిధి, కాంతి. ఆయన మనకు వెలుగుగా ఉంటాడంటే ఈ రోజంతా. అందుకే మనం అడగాలి, ప్రభా ఈ రోజంతా నీవు మాకు వెలుగుగా ఉండండి, మా మీద ప్రకాశించండి, మా మీద ఉండండి, మాతో రండి అని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన వెలుగై ఉంటాడు, రక్షకుడై ఉంటాడు. కనుక మనం ఎవరికి భయపడవలసిన పని లేదు. అంతేకాదు, ఆయన మన ప్రాణానికి ప్రాణదుర్గంగా ఉంటాడు. మనం అనుకుంటాం ఏమవుతుంది, ఇలా ఏం జరుగుతుంది. నో, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీకు ప్రాణదుర్గంగా ఉండే దేవుడు. అందుకే నేను ఎవరికి వెళుతున్నట్టున్నాడు. ఇంకా 3వ వచనంలో చూస్తే, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నిజమే, ఈ భూలోకంలో అనేక మంది మనతో జగడమాడుతూ ఉంటారు, శత్రువులు. ఎంతమంది దావీదు అంటాడు, నాతో యుద్ధం చేయుటకు దండు దిగిన నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధం రేగిన, సమస్యలు వచ్చినా, అవమానాలు వచ్చినా, దీనిలో నేను ధైర్యంగా ఉంటాను. ఎందుకంటే ఆయన నాకు రక్షకుడుగా ఉన్నాడు, ఆయన నాకు వెలుగుగా ఉన్నాడు, ఆయన నా ప్రాణానికి ప్రాణదుర్గంగా ఉన్నాడు. అయితే దావీదు అంటాడు మరొక మాట చూసినప్పుడు 4వ వచనంలో, నేను ఒకటే దేవుణ్ణి అడుగుతున్నాను, దేవుని యొద్ద ఒక వరాన్ని అడుగుతున్నాను, ఒక్క వరమే, దానిని నేను వెతుకుచున్నాను. దేవుని యొద్ద ఒక వరం అడుగుతున్నాను, దాన్ని వెతుకుతున్నాను ఆయన సన్నిధిలో. ఏంటంటే ఆ వరము, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో, ఆయన మందిరములో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటున్నాడు దాడు. అతడు అడిగే వరం ఏంటంటే దేవుని ప్రసన్నత చూడాలి, దేవుని శక్తి పొందుకోవాలి, దేవుని బలాన్ని పొందుకోవాలి, దేవుని ఆత్మ పొందుకోవాలి, ఆయన ఆలయంలో ధ్యానించాను నేను నా జీవిత కాలం అంతా. రెండవది, యెహోవా మందిరంలో నివసించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. భూలోకంలో మనం ఏం కోరుకుంటాం? ఆస్తులు, ఐశ్వర్యాలు, అవి కావాలి, ఇవి కావాలి, మంచిదే. కానీ వాటన్నిటికంటే ముందు దేవాని ఆత్మతో నింపిన ఆయన, నీ ప్రసన్నత నాకు కావాలి. దావీదు వారి ఆయన ఆలయంలో ధ్యానిస్తాడట, మందిరంలో. మరి ఆయన ప్రసన్నత పొందుకోవాలంటే ఆయన మందిరంలోనే. నిజమే, మనం మందిరానికి వెళ్తున్నామా? ఏదో ఒక ఆదివారం వచ్చి వెళ్ళిపోతుంటాం, అలా కాదు. ప్రతిరోజు జ్ఞాపకం చేస్తున్నాను మీకు, మధ్యలో కూడా ఆయన మందిరంలో కాదు. ఎందుకంటే ఆయన మందిరంలో ఎప్పుడు ఆయన ప్రసన్నత ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ అంటాడు దావీదు, నా జీవితకాలం అంతా యెహోవా మందిరంలో ఉండాలనుకుంటున్నాను అన్నాడు. ఇంత రాజు అయ్యండి గృహంలో ఉండాలని జీవితకాలం అంతా. కాబట్టి ఎప్పుడైతే మనం అలా దేవుని ప్రసన్నత కోరుకుంటామో, దేవుని ఆత్మ పొందుకుంటామో, అప్పుడు అవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అన్నాడు సొలొమోను, చూడండి, నాకు జ్ఞానం దయచేపురం అంటే జ్ఞానంతో పాటు సకల సిరి సంపదలు ఇచ్చేసాడు, అన్నీ ఇచ్చాడు. ఈరోజు నీ కుటుంబంలో కొద్దిమంది లోటు ఉంది,
అయితే అవి అడిగే ముందు దేవా నీ ప్రసన్నత నాకు కావాలి. నేను ఎక్కువ సమయం నీ సన్నిధిలో గడపాలని ఆశపడుతున్నాను. నేను ఎప్పుడైతే మొరపెడతామో దేవా నీవు నాకు వెలుగుగా ఉండంటే నువ్వు ఇంక దేనికి భయపడవలసిన పని లేదు. శత్రువులు మిత్రులుగా మారుస్తాడు, నీ సమస్యలు పరిష్కరిస్తాడు, నీ కష్టాలు దేవుడు తొలగిస్తాడు, ఆయన రాకడకు నిన్ను సిద్ధపరుస్తాడు. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. ఇదిగో నాయన ప్రభా, గత దినమంతా మీరు మమ్మల్ని కాపాడారు. మరొక రాత్రి నాయన గడిచి ఈ పగటిపూట నాయన ఇదిగో నాయన సమయంలో మీరు మమ్మల్ని సిద్ధపరిచినందుకు మీ స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ పగలంతా నీ కాపుదల, క్షేమము, భద్రత మీరు మాకు దయచేయండి. మా యొక్క రాకపోకల్లో మీ సన్నిధి, మా ఉద్యోగాల్లో, మా పనిపాటలు, మా వ్యవసాయాల్లో, చెరువుల సమస్తములు మీ సరి తోడించండి. మా బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు నీ కాపుదల దయచేయండి. దూరదేశంలో ఉన్న ప్రభా అయా సంఘ బిడ్డలు ఇంకా నీ యొక్క నీ మాటలు వినిచినటువంటి వారి కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఉంటున్నారు వారందరూ ఆశీర్వదించమని ఆయన. అక్కడక్కడ నాయన ఉద్యోగాలు చేస్తూ సేవలు చేస్తూ నాయన ప్రభా మరి ఎక్కడెక్కడ వ్యాపారాలు చేస్తున్నారు సంఘ బిడ్డలు వారందరూ దీవించి ఆశీర్వదించండి. వారి సమస్యల అభివృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం దయచేయండి. ఈరోజు పుట్టినరోజు బర్త్డే వేడుకలు జరిగించుకున్నటువంటి నీ బిడ్డలైన వారందరినీ దీవించమని మీ అందు పరిశుద్ధైన విజయందు జ్ఞానమందు వర్ధిల్లుటకు సహాయం చేయండి. అలాగే ఆయన వారి కుటుంబాల ఐక్యత వంటి ప్రభా, తల్లిదండ్రులకు బిడ్డల మధ్య ఐక్యత దయచేయండి. భార్య భర్తల మధ్య అయా నిజమైన ప్రేమను పుట్టించమని ఆయన. అన్నదమ్ముల మధ్య, అత్త కోడల మధ్య సమాధానం మీరు దయచేయండి. కుటుంబాలు ఏ సమస్యలోనే పరిష్కరించండి. ఎవరు కోర్టు కేసులో ఉన్నారో జయమేమండి ప్రభు నాయన. ఎవరు ఉద్యోగాల కోసం కానీ ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు జరిగించండి. గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ దయచేయండి. హాస్పిటల్లో ఉన్న రోగులందరూ స్వస్థపరచండి. గృహాల్లో ఉన్న రోగులు బాగు చేయండి ప్రభా. వారి అప్పులు తెచ్చిన వారి భాగ్యాలు రావాలి, వారి గృహాలు కట్టుకోవాలి, స్థలాలను గ్రహించమని ఆయన. వారికి ఏది అవసరమో సమకూర్చమని ఆయన ప్రభా. ఈ వారమంతా ఈ యొక్క నాయన దినమంతా నీ కాపుదలను గ్రహించి ఈ యొక్క నెలలో జరగబోతున్న క్రిస్మస్ పండుగలని ప్రపంచమంతా ఘనంగా జరిగింది. సంఘాలు, సేవకులు వాడబడాలి, సంఘాలు మండించబడాలి. అన్ని దేశాలని, ఆ ప్రపంచంలో అన్యులందరూ మారడానికి సహాయం చేయండి. వాతావరణ స్వాధీనపరచుకొని రైతులు ఎప్పుడవడానికి సహాయం చేయండి. దినమంతా నీ ప్రసన్నత, నీ యొక్క ఆశీర్వాదం మాతో ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.